రాజ్యములో కొంత భాగం అతనికి బహుమతిగా ఇవ్వబడుతుంది. రాజు దగ్గర ఉన్న శ్రేష్టమైన బంగారు ఆభరణములు కొన్నింటిని అతను రాజుకు దావీదుకు బహుకరించబోతున్నాడు. ఇది గొల్లియాతును ఓడించడాన్ని బట్టి దావీదుకు వచ్చిన గొప్ప బహుమానం. గొల్లియాతును ఓడించడాన్ని బట్టి దావీదుకు వచ్చిన గొప్ప మరి దేవుడు మనకి ఏ బహుమానాలు ఇస్తున్నాడో తెలుసా? శత్రువును ఓడించినప్పుడు మన శత్రువు ఎవరు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. మన శత్రువు ఎవరు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీరు పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోను మీరు. ఇశ్రాయేలీయుల శత్రువులు ఫిలిష్తీయులైతే, దావీదు శత్రువు గొల్లియాతు అయితే, మరి మన శత్రువులు ఎవరు? మన ప్రక్కంటోళ్ళ ఏమా? ఎవరు మన శత్రువులు? మన పక్కంటోళ్ళే. కోడి మూలంగానో, మాట మూలంగానో, సరిహద్దులోనో తాటేగులు పడుతున్నాయనో, ఏవో ఒక మాటల పరంపర, ఒకరి మాటలు ఒకరు పొసగక ఒకరితో ఒకరికి ఏం కలుగుతుందంటే శత్రుత్వం కలుగుతుంది. ఏమా ఆమె ప్రార్థనకు రావడం మీ ఇంటి పక్కనే కదా, ఆమెతో నేను మాట్లాడండి. ఏమైంది తల్లి? నీళ్ళు ఏమైనా దోచుకున్నారా? మీ డబ్బు ఏమైనా ఎత్తికెళ్ళిపోయిందా? ఏమీ లేదు. మాట పడక అంటే ఏం పడక? మాట పడక అంటే కొంతమందికి మాట్లాడటం కుదరదు. అందుకంటాడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. మాట్లాడే విధానం తెలియాలి. గొల్లియాతుకు మాట్లాడే విధానం తెలియలా. ఇశ్రాయేలీయులను శపిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను హేళన చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులను చిన్న చూపు చూస్తున్నాడు, ఇశ్రాయేలీయులను అమర్యాదగా మాట్లాడుతున్నాడు. నాతో పోరాడేవాడు మీలో ఒక్కడు లేడా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలంట. ఎన్ని దినాలు? కొంతమంది పోట్లాడు పట్టుకుని విడిచిపెట్టండి. అందుకంటారు ఎవడు పన్న పెట్టుకుంది రాముతో, నాకు ఒక పేరు వచ్చేసింది గ్రామంలో. అందుకంటారు ఎవరితోనే పెట్టుకో. ఆమె పెట్టుకున్నావా? ఆమెతో నువ్వు పోట్లాడి గెలవలేవు. ఆ నోట్లో నోరేస్తే ఇక అంతే నీ పని అంటారు. కొంతమంది ఆ పేరు ఎంత సార్థకతో చాలా కాపాడుకుంటారు ఆ పేరు కొంతమంది. గొల్లియాతు మాట్లాడినట్లుగా చాలా మందికి మాట్లాడటం తెలియదు. మృదువైన మాట, మరే మాట? నొప్పించు మాట ఏం చేస్తుందంట? నొప్పించే మాట గర్వాన్ని లేపుతుంది. గొల్లియాతు అహంకారం, నేను బలాఢ్యుడను, 9 అడుగులు ఎత్తుగలిగిన వాడను. అతనే ఆయుధాలు మీకు జ్ఞాపకం చేసి అన్ని రాగితో తయారు చేయబడినవి. భుజం మీద కవచం, నెత్తి మీద కవచం, ఏమంటారు దీన్ని బైబిల్లో ఒక మాట అన్నారు, మనం గుండె అంటాం కానీ ఎదర భాగము కవచం, వెనక భాగం కవచం. అంటే శత్రువు ఏ విధంగా తనను అటాక్ చేసినా అతనికి ఏ ప్రాణహాని లేకుండా అతడు యుద్ధములోనికి కావలసిన యుద్ధ కవచాలన్నింటినీ ధరించి వస్తున్నాడు గొల్లియాతు. గొల్లియాతు మాటలకు దావీదుకు కోపం వచ్చింది. అంటాడు సున్నత లేని ఫిలిష్తీయుడు. ఎవరంట? సున్నత లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలను దూషిస్తాడా? ఎంత పౌరుషం వచ్చేసిందో దావీదుకి, ఎంత పౌరుషం వచ్చేసిందో. దావీదు ముగ్గురు అక్కడే ఉన్నారు, సౌలు అక్కడే ఉన్నాడు, సౌలు రాజ్యంలో ఉన్న బలవంతులు అక్కడే ఉన్నారు, విమోచన కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ భీతులయ్యారంట. రెండవది గొల్లియాతుకు భయపడి ఏం చేశారు? పారిపోయారు. గత వారం జ్ఞాపకం చేశారు. భయపడ్డారంట, పారిపోయారంట. భయం అనేది 2 రకాలు. శరీర సంబంధమైన భయం, ఆత్మ సంబంధమైన భయం.
మనకు శరీర సంబంధమైన భయం ఉండొచ్చు, కానీ ఏ భయం ఉండకూడదు? ఆత్మ సంబంధమైన భయం ఉండకూడదు. శరీర సంబంధమైన భయం ఏంటి? శరీర సంబంధమైన భయం ఏంటి? ఎవరన్నా బలాఢ్యులు మనల్ని కొడతలు కొద్దే పారిపోవడం, తాము కనపడితే పారిపోవడం, కనపడితే పారిపోవడం, ఆ తర్వాత ఏదన్నా ప్రమాదం జరుగుతుందంటే పారిపోవటం. అది శరీర సంబంధమైన భయం. ప్రతి మనిషికి ఉంటుంది భయం, ప్రతి మనిషికి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఆ బాధను చూసి ప్రభు భయముతో కూడిన మాటలు మాట్లాడుతూ తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి నీ చిత్తమైతే, ఎంత చక్కటి మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఆ శ్రమలు, ఆ వేదన, బాధన దేవునికి ఒక రకమైన భయముతో కూడిన పరిస్థితులు కలిగేటట్లు చేశాయి. వాస్తవంగానే భయపడవలసిన అవసరం లేదు, భయపడడు. కానీ శరీర సంబంధంగా ఈ లోకంలో జీవించాడు గనక తండ్రికి ప్రార్థించాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. దావీదుకు ఏ భయము లేదు, శరీర సంబంధమైన భయము లేదు, ఆత్మ సంబంధమైన భయము లేదు. సున్నత లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలును దూషిస్తాడా, వాడి మాంసమును దేనికి వేసేస్తాను? కాకులకు, గద్దలకు ఏం చేస్తాను? మాంసాన్ని వేసేస్తానని, ఆహారంగా వేసేస్తానని చెప్పి దావీదు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇంతకీ దావీదు ఎలాంటి వాడు? దావీదు ఎట్లాంటి వాడండి? దావీదుని గురించి చక్కటి మాట ఉంది. 17:49 మొదటి సమూయేలు గ్రంథము 17:49. ఆ 42 చదువు తల్లి, 17:42. అతడు బాలుడై, అదే దావీదు ఎట్లాంటి వాడంట? బాలుడు. ఎవరినంటారు బాలుడని? అమ్మా అంతే. ఏ వయసు? 50 సంవత్సరాల వయసా? మరి ఎవరినంటారు బాలుడని? చిన్న వయసు అంటే ఏ వయసు? మీకు ఒక దాన్ని ఏమంటారు? అందరికీ తెలుసు కాకపోతే మర్చిపోతాం. మీకు ఒక మర్మం అనగానే దాన్ని అందరికీ తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేస్తా. 13, 14, 15, 16, 17. అర్థమైందా? టీన్ ఎక్కడ ప్రారంభమైంది? 13 దగ్గర ప్రారంభమైంది. ఈ 13 నుండి 17 సంవత్సరాల వయసు కలిగిన వారందరినీ బాలుడు అంటారు. దాన్ని టీనేజ్ అంటారు. అందుకంటే 13, 14, 15, 16, 17. అర్థమవుతుందా? ఇది టీనేజ్ వయసు. దావీదు మరి ఎంత వయసు అనేది స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ ఒక్క మాట మాత్రం స్పష్టత, బాలుడు. ఎవరంట? దావీదు బాలుడు. వివరం లేనోడు సంతకెళ్ళి క్షవరం చేయించుకొచ్చాడంట. ఏంటంటే వివరం లేనోడు సంతకాలు ఏం చేశాడు? క్షవరం అంటే గుండు చేయించుకొచ్చేసాడంట. గుండు చేయించుకొచ్చిన తర్వాత పక్కంటోళ్ళని చూసారే, నీ జుట్టు బాగుంది, నా జుట్టు బాగుందంటే అదేదో నువ్వు గుండు చేయించుకోకముందు ఉండాలి. గుండు చేయించుకున్న తర్వాత మళ్ళీ వెంట్రుకలు మొలం అంటే చాలా టైం పడుతుంది కదా. దావీదు బాలుడైనప్పటికీ ఫిలిష్తీయుల మాటకు దావీదుకి ఏమొచ్చేసిందంటే పౌరుషం వచ్చేసింది. అక్కడ అంటాడు మరలా, అంటే టైం లేదు కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, రాజా నీ దాసున్నైనా నేను గొర్రెలను మేపుతున్నప్పుడు ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది. ఏం చేశాను? దాన్ని ఏం చేశాను? చంపేశాను. ఎట్లా చంపేశాను తెలుసా? దానిని తరిమి చంపటం మాత్రమే కాకుండా మాట ఉపయోగిస్తాడు అక్కడ. గడ్డము పట్టుకొని, ఏం పట్టుకునంట? ఆ తర్వాత సింహం వచ్చిందంట, దాన్ని కూడా ఏం చేశాడంట? చంపేశాడంట. ఎలుగుబంటిని, సింహమును నిన్ను చంపేశాను. ఈ రెండింటిని చంపడానికి కారణం ఎవరంటే దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏ స్థితిలో ఉన్నా ప్రభువును గణపరచటం మానలేదండి. అది అతడు గొర్రెలను కాసుకుంటున్నా, మరొక చోటున్నా ప్రభువును గణపరచటం మానల. మనలో కావాల్సింది అదే. మనం ఏ స్థితిలో ఉన్న ప్రభువుని ఏం చేయాలంటే గణపరచటం నేర్చుకోవాలి.
అతడు స్థిరపడిన తర్వాత మనసునందు గర్వించి చెడిపోయెను. ఏమీ లేనప్పుడు చాలా భక్తిగా ఉంటాం, తక్కువ స్థితిలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాం. దేవుడు ఆశీర్వదించిన తరువాత, దేవుడు దీవించిన తరువాత, స్థిరపరచబడిన తరువాత, ఉద్యోగం వచ్చిన తరువాత, ప్రమోషన్ వచ్చిన తరువాత, సంపాదించిన తరువాత, ఇల్లు కట్టుకున్న తరువాత, బిడ్డలున్న తరువాత మనలోనికి ఏమొచ్చేస్తుందంటే గర్వం వచ్చేస్తా. అందుకనే దావీదు గొర్రెలను కాసుకుంటున్నప్పుడు దేవుడిని ఎంతగా స్తుతించాడో, సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దేవుడిని దావీదు అంతగానే స్తుతించాడు. దినమునకు 3 మార్లు ప్రార్థించాడు. ఆ 7 మార్లు ఏం చేశాడు? స్తుతులు చెల్లించాడు. 7 మార్లు ఏం చేశాడు? స్తుతులు చెల్లించాడు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, ఆ దేవుణ్ణి స్తుతించుని సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. చాలు. సకల ప్రాణులు ఏం చేయాలంట? అది అన్ని వేళలా స్తుతించాలి, అన్ని సమయాలలో స్తుతించాలి, అన్ని స్థితులలో స్తుతించాలి, అన్ని పరిస్థితులలో స్తుతించాలి. అందుకని తెస్సలోనికీ సంఘానికి పౌలు పత్రిక రాస్తూ 1:16 అంటాడు, అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగును చేయుట మీ విషయములో దేవుని చిత్తము. అన్ని విషయాలలో ప్రభువును మనం స్తుతించాలి. ఎలుగుబంటును చంపడానికి, సింహాన్ని చంపడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపటానికి కూడా ఎవరు సహాయం చేస్తారు? ఎవరు చేస్తారంట? దేవుడే సహాయం చేస్తాడని చెప్పి 47వ వచనం 17:47. కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. బా, దావీదుకి ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకం దేవుని మీద. కత్తి చేతను ఈటి చేతను కాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తే కావాలి, ఈటి కావాలి. దెబ్బలాడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు వెళ్ళిపోతారా? ఏ కర్రో కత్తో ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు. అందుకని దావీదు అంటాడు, యుద్ధము దేవునిది, ఈటి చేతను కత్తి చేతను కాదు, కానీ యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. ఈ రోజున మిమ్ములను దేవుడు మా చేతికి అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గెలిచినవాడు విజయవంతుడు, ఓడినవాడేంటి? దాసుడు. ఓడినవారు ఎవరంట? 10వ వచనం 1 సమూయేలు గ్రంథం 17:10. త్వరగా చదవాలి మీరు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చాను. చాలు, ఆ మాట కాదు, దానికి ముందు మాట 9వ వచనం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల నేను మీకు దాసుల మగుదము, నేనతని జయించి చంపిన ఎడల. అది ఓడిన వారు గెలిచిన వానికి ఏంటి? దాసులు. అంతే. ఓడిపోయిన వారు గెలిచిన వానికి దాసులు. నువ్వు దేనిలో ఓడిపోతున్నావు? దావీదు చేతిలో గొల్యాతు ఓడిపోయాడు. మనం పోరాడునది లోక అధికారులతో కాదు, ఈ లోక సంబంధమైన నాదులతోనూ దురాత్మ సమూహములతోనూ ప్రధానులతో మనం పోరాడుచున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, నువ్వు పోరాడేది ఈ లోక సంబంధమైన నాదులతో కాదు, ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మ సాతానుతో మన పోరాటం. ఎవరితో మన పోరాటం?
సాతానుతో మన పోరాటం. ఎందుకంటే సాతానికి దేవునికి విరోధం, దేవునికి విరోధి అయిన వాడు మనకు కూడా విరోధే. అందుకనే సాతానును మనం జయించాలి. సాతానుడు ఏం కలిగిస్తాడు మనకి? సాతానుడు ఏం కలిగిస్తాడు? శరీరాశలు కలిగిస్తాడు, నేత్రాశ కలిగిస్తాడు, జీవపుడంబం కలిగిస్తాడు, లోక సంబంధమైన వాటి ప్రేమను కలిగిస్తాడు. ఇవన్నీ సాతాను మూలముగా కలిగినవి. మనలో చాలామంది ఇప్పటికీ వాటిని జయించలేని వారు ఉన్నారు. చూపుల్లో ఓడిపోతున్నావు, మాటల్లో ఓడిపోతున్నావు, తలంపుల్లో ఓడిపోతున్నావు, నడకలో ఓడిపోతున్నావు, పడకలో ఓడిపోతున్నావు. మన జీవితం అంతా ఓడిపోవడం, పడిపోవడమే. ఎన్నిసార్లు ఓడిపోయావు, ఎన్నిసార్లు పడిపోయావు, పడిపోయావు, ఓడిపోయావు. ఈ రోజుకి నీ చూపుల మీద నీకు జయ జీవితం లేదు, నీ శరీరం మీద నీకు జయ జీవితం లేదు. ఎవడికో అప్పగించేసావు నీ శరీరాన్ని, నీ చూపులు ఎవరికో అంకితం చేసేసావు, నీ మాటలు ఎవరికో అంకితం చేసేసావు. ఫోన్ పట్టుకుంటే చాలా అపవిత్రమైన మాటలు. నీ సంభాషణ దేవుడు వింటున్నాడు, నీ మాటలు దేవుడు వింటున్నాడు, ఆయన సమస్యాన్ని ఆలకిస్తున్నాడు. శరీరాన్ని అపవిత్రపరిచేసుకున్నావు, చిన్న వయసులోనే పాడైపోయింది నీ శరీరం. అప్పగించేసుకున్నావు, జారత్వానికి అప్పగించేసుకున్నావు నీ శరీరం. నీ మాటలు పాడైపోయాయి. తిన్నని మాటలు ఒక్కటి నీలో రావట్లా. నీ మాటలు పాడైపోయాయి, నీ చూపులు పాడైపోయాయి, నీ శరీరం పాడైపోయింది. అన్నింటిలో ఓడిపోతున్నావు నువ్వు. ప్రతిరోజు ఏమైపోతున్నావు? ఓడిపోతున్నావు. నువ్వు గెలవవలసింది నీ శరీరం మీద, ఎవరి మీదో కాదు. నీ శరీరం మీద నువ్వు గెలవాలి, నీ చూపుల మీద నువ్వు గెలవాలి, నీ మాటల మీద నువ్వు గెలవాలి. ఒక మాటలో చెప్పాలంటే నీ మీద నువ్వే గెలవాలి. ఎవరి మీదో కాదు మనం గెలిచేది. మన మీద ఎవరు గెలవాలి? మనమే గెలవాలి. మన మాటలు క్రమములో ఉండాలి, మన చూపులు మన స్వాధీనములో ఉండాలి, మన తలంపులు మన స్వాధీనములో ఉండాలి, మన మాటలు మన స్వాధీనములో ఉండాలి. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధం, అక్కడి మాటలకి ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ, ఎవరెవరి గురించో మాట్లాడుకోవటం. మనం ఎంత భక్తి కలిగిన వాళ్ళం, భయం కలిగిన వాళ్ళం అంటే నలుగురు ఆడోళ్ళు చేరితే చాలు బొమ్మలూరంతా వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తారు. నలుగురు ఆడోళ్ళు చేరితే వాళ్ళ కుటుంబం, ఏళ్ళ కుటుంబం, వాళ్ళు వీళ్ళు, సంఘం, సంఘపాసరు కుటుంబం, ఇవన్నీ మాట్లాడేసుకుని వెళుతూ ఒక చక్కటి మాట చెప్పి వెళ్ళిపోతారు. అయినా మనకెందుకులా అన్నీ దేవుడు చూసేసుకుంటాడు. చెప్పుకోవలసినవి చెప్పేసుకున్నారు, మాట్లాడుకోవలసినవన్నీ మాట్లాడేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నారు? ఆ మాట ముందే ఉంటే, ఆ మాట నువ్వు ముందే చెప్పగలిగితే ఎంత ధన్యత. అదే ముందే దేవునికి అప్పగించగలిగితే, ఇదిగో నువ్వు నా మీదకి వస్తున్నావు, దేవునికి అప్పగించేస్తున్నా, నువ్వు తిట్టవలసినన్ని తిట్టేసి, కొట్టవలసినన్ని కొట్టేసి నేను దేవునికి అప్పగిస్తున్నానంటే. దావీదు అదే చేశాడు. ఫిలిష్తీయుడు మనలను తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడో? బాలుడైన దావీదు పౌరుషం కలిగిన వాడై ఇశ్రాయేలీల పక్షంగా నిలబడి ఒడిసెలలో ఉన్న రాయి చేత ఫిలిష్తీయుని ఏం చేశాడు? దావీదు చంపేశాడు. ఈ రోజున నీలో ఉన్న ఆశలు చంపగలుగుతున్నావా? ఎవరి మీదకో నువ్వు వెళ్ళవలసిన అవసరత లేదు, ఎవరి మీదో పోట్లాడవలసిన అవసరత లేదు, ఎవరితోనో కొట్లాడవలసిన అవసరత లేదు. అందుకనే దావీదు అంటాడు, ఇతరులకు బోధించిన తరువాత నేను నిద్రపోకుండానట్లు, ఇతరులకు బోధించిన తర్వాత నేను అటు ఇటు చూడకుండానట్లు, ఇతరులకు బోధించిన తర్వాత నేను వాక్యం వినకుండానట్లు. అంతేనా? ఏమన్నాడు? ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండానట్లు. నా శరీరము నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాడు, రోకల బండతో కొట్టుకుంటున్నాడంట. అవునా? ఉపవాసములతోనూ జాగరణములతోనూ నా శరీరాన్ని ఏం చేస్తున్నాను నేను? నీ శరీరం నీ మాట అనకపోతే తినటం మానేయి. ఒక రోజంతా ఉపవాసం ఉండు, కొవ్వు కరిగిపోద్ది అంతే. కొవ్వు ఎక్కువగా అవ్వటాన్ని బట్టే నీ శరీరం నీ మాట వింటల్లా. కేజీలు మాంసం తినేది ఏమింటుంది? ఏమ్మా, ఎండు చేపో ఎండు రొయ్యో ఏదో ఒకటి లేకపోతే మొక్క దిగదు కొంతమందికి. ఏదో ఒకటి ఉండాలి, ఆ మాంసమో ఈ మాంసమో ఏదో ఒక మాంసం ఉండాలి. ఆ మాంసం లేకపోతే ఏం జగదు? తిండిపోతూ అయితే నీ గొంతుకు నాకు అది. మీలో అనేక మంది మాంసపేక్షకులు కాకుండుడి. ఏం కాకుండాలంట? ఎక్కడుందా మాట?
బైబిల్లోనా? మీలో అనేక మంది మాంసపేక్షకులు కాకుండాడి. చాలా మందికి మాంసం అంటే ఇష్టం. కొంతమంది ప్రజల్లో డంపై ఉంటుంది అంతే, కేజీలు కేజీలు. ఏ మాంసం వండుకోవాలో తెలియదు వాళ్ళకి. కేజీలు కేజీలు డంపు అట్లా దాచిపెట్టి ఉంచుతారు. మాంసము ఎక్కువగా తింటాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? వ్యభిచారులు అయిపోతారట. సామెతల గ్రంథములో ఆ మాట ఉంది. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండములు అంటాడు, మీలో అనేక మంది మాంసం ఎక్కువగా తింటాను బట్టి మీ శరీరము మీ మాట వినదు. అందుకని ఇజ్రాయేలీలు వ్యభిచారులు అయిపోయారు. 40 పగళ్ళు 40 రాత్రులు తిన్నారు. ఏ మాంసాన్ని? పూరేళ్ల మాంసాన్ని. మాంసపేక్షకులు కాకుండా మాంసం ఎక్కువగా తింటాను బట్టి మనుషులు వ్యభిచారులు అయిపోతారండి, వ్యభిచారులు అయిపోతారు. రెండోది మాంద్యము, మత్తు వచ్చేస్తుందంట. ఏమొచ్చేస్తుంది? మత్తు వచ్చేస్తుంది. తింటం పడుకోవటం, తింటం పడుకోవటం, తింటం పడుకోవటం. మనము జయించవలసింది లోకాన్ని కాదు, మనం జయించవలసింది అధికారులను కాదు, మనం జయించవలసింది ప్రధానులను కాదు, మనలను మనమే జయించుకోవాలి. మనలను మనమే. ఎవరిని బట్టి సహాయం వస్తుంది మనకు? దేవునిని బట్టి. ప్రభువా, నా శరీరము నేను జయించలేకపోతున్నా, నా చూపులు నేను జయించలేకపోతున్నా, నా మాటలు నేను జయించలేకపోతున్నా, ఓడిపోయాను ప్రభువా, నా శరీరం అపవిత్రం అయిపోయింది, నా శరీరం పాడైపోయింది, నా చూపులు పాడైపోయాయి, నా తలంపులు పాడైపోయాయి, నన్ను సరిదిద్దు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా. మన శరీర విజయము కొరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పౌలు చెప్పినట్లుగా నీ శరీరం నీ మాట వినడం లేదు, ఉపవాసం ఉండు. ఎన్ని దినాలు ఉపవాసం ఉండగలుగుతావు అన్ని దినాలు ఉపవాసం ఉండు. ఎన్ని దినాలు ప్రార్థించగలవో అన్ని దినాలు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ శరీరం మీద నీకేమిస్తాడంటే, షడ్రకు మేషుకు అబేద్నెగోలుతో పాటు దానియేలు, రాజు భుజించే భోజనమును మేము చేయం, రాజు పానము చేసే ఆ ద్రాక్ష రసాన్ని మేము పుచ్చుకోం. మా శరీరాలు దేవునికి అంకితం అయిపోయాయి, మా శరీరాలు దేవునికి సమర్పించేశాం. రాజు భోజనమును బట్టి, రాజు త్రాగే పానమును బట్టి మా శరీరాలు మేము అపవిత్రపరుచుకోం. ఆహా, ఎంత గొప్ప నిబంధన, ఎంత గొప్ప నిబంధన. ఎన్నిసార్లు నువ్వు అపవిత్రపరిచేసుకున్నావు నీ శరీరాన్ని? ఎన్నిసార్లు నీ నోరు అపవిత్రమైపోయింది? ఎన్నిసార్లు నీ కళ్ళు అపవిత్రమైపోయి, ఎన్నిసార్లు నీ శరీరం అపవిత్రమైపోయింది? దానియేలు, షడ్రకు, మేషకు తమ జీవితాలను దేవునికి ఏం చేశారు? వాళ్ళు అంకితం చేసేసారు, అంకితం సమర్పణ చేసేసారు. నీ శరీరాన్ని నువ్వు గెలవగలిగితే నువ్వు లోకాన్ని గెలిచినట్లే. నిన్ను నువ్వు గెలుచటం నేర్చుకో, నిన్ను నువ్వు జయించటం నేర్చుకో. నీ మాటలు, నీ పెదవులు దాటి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దావీదు అంటాడు, మూర్ఖులు ఎదుట మాట్లాడుకున్నట్లు నా నోటికి నేను చిక్కము పెట్టుకున్నా. ఒక మాట మనం మాట్లాడితే అది మట్టి మూసలో ఎన్నిసార్లు అంట? 7 మార్లు అంట, ఒక్క మారు కాదు. 7 మార్లు వడపోసినట్లుగా ఉండాలంట మన మాట. ముందు మాట జారేతాం. ఇప్పుడు అసెంబ్లీలోను, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్టుకుంటారు, అసభ్య పదజాలం వాడతారు. నాకు అర్థం కాని మాట ఇప్పటికేంటంటే, నేను ఏదన్నా తొందరపడి ఒక మాట అంటే ఆ మాటను నేను ఏం చేయాలంట? ఎట్లా సాధ్యం అది? కాలు జారితే తీసుకుంటాం, చేయి జారితే తీసుకుంటాం, పడితే లేస్తాం. ఇప్పుడు ఒక మాట అనేసే, నేను ఓయ్ అన్నాను, ఆ మాట వెనక్కొచ్చేయమంటే వచ్చేద్దా? మరి అండి అసెంబ్లీలో వెనక్కి తీసుకోమంటారేంటి? నాకు అర్థం కాదు. పార్లమెంట్లో వెనక్కి తీసుకోమంటారేంటి? ఆయన అసభ్య పదజాలం వాడాడు, ఆ మాట వెనక్కి తీసుకోమనండి. నా మాటలు నేను వెనక్కి తీసుకున్నా, అయిపోయిందా? తిట్టినవన్నీ తిట్టేసి నా తిట్లు వెనక్కి తీసుకున్నా, చెప్పవలసిన చెప్పేసి నా మాటలు వెనక్కి తీసుకున్నానంటే అది ఎట్లా సాధ్యం? సంగమా, ఈ రోజుకి నువ్వు ఓడిపోతున్నావు. నీ శరీరాన్ని బట్టి, శరీర సంబంధమైన కార్యములను బట్టి ఓడిపోతున్నావు, శరీర సంబంధమైన మనసును బట్టి ఓడిపోతున్నావు. అందుకనే గొల్యాతు మీద దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా నీ మీద దేవుడు నీకేమివ్వబోతున్నాడు ఈరోజు? నీ శరీరమే నీకు ఒక గొల్యాతు, నీ శరీరమే నీకు ఒక సాతాను, నీ శరీరమే నీకు ఒక శోధన, నీ శరీరమే నీకు ఒక సమస్య, నీ శరీరమే నీకు ఒక ముందు గొప్ప పరీక్ష. కొన్నిసార్లు మన శరీరం మన మాట వినదు.
మన మాట మనం వినుకున్నప్పుడు శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ప్రార్థనలోనికి. రెండోది ఏం చేయాలంట? జాగరణ. ఉపవాసముల చేతను, ప్రార్థన చేతను, జాగరణముల చేత మన శరీరాన్ని మనం ఏం చేయాలంట? కంట్రోల్ పెట్టుకోవాలి. యోసేపు అట్లాగే కంట్రోల్ పెట్టుకున్నాడు. నేను దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపమును చేసి నేనెట్లు శాపగ్రస్తుడను కాగలను? ఇంత ఘోరమైన పాపాన్ని నా దేవుని దృష్టికి నేను ఎట్లా చేయగలను? కొంతమందికి పాపం అంటే భయం ఉండదు. పాపం అంటే వీళ్ళ పరిగెత్తుకెళ్ళిపోతారు, వాళ్ళు రమ్మన్న అవసరంలా. కొంతమంది యవనస్తులైన ఆడపిల్లలు, మగపిల్లలు అట్లా తయారయ్యారు. పాపానికి వీళ్ళే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళే ద్వారాలు తెరిచేస్తున్నారు, వీళ్ళే కనుసైగులు చేస్తున్నారు, వీళ్ళే అడ్రస్లు ఇచ్చేస్తున్నారు, వీళ్ళే ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. జాగ్రత్త. శరీర సంబంధమైన విషయంలో నువ్వు ఓడిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీ శరీరమునకు సర్వాంగ కవచమును, ఏ కవచం అంటది? శిరస్సు మొదలుకొని అరికాల వరకు సర్వాంగ కవచమును ధరించుకొనండి. విశ్వాసం అనే డాలును పట్టుకొనండి, సత్యం అనే దట్టిని ధరించండి, స్వార్థ సంబంధమైన ఆ జోడును మీరు ధరించుకొనండి. ఎంత చక్కటి పదాలు వాడతాడు అక్కడ పౌలు. మీ కాళ్ళకు చెప్పులు వేసుకోమంటాడు, నడుమునకు దట్టి కట్టుకోమంటాడు, విశ్వాస సంబంధమైన డాలు పట్టుకోమంటాడు, నీతి అనే మైమర్పు ధరించుకోమంటాడు. ఇవన్నీ కూడా మీకు సర్వాంగ కవచముగా ఉంటాయి. ఎట్లా ఉంటాయంట? ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. పాడదాం. యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి, ఓ సంగమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా. సజీవముగనున్నావా, ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు మెస్సయ్యను ఓ సంగమా, కడపటి బూరా మ్రోగగనే, కనురెప్ప పాటున మారుదువా, వాడిగా మేఘాసీనుడవై, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాజుని ఎదుర్కొనగలవా, ఓ సంగమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి. చాలు సంఘానికి ఉండవలసిన లక్షణాలు అవి. సంఘము సర్వాంగ కవచమును ధరించుకోవాలట. ఏం చేయాలా? సర్వాంగ కవచం. అరకాలు మొదలుకొని తల వరకు నీకు సర్వాంగ కవచము కావాలి. ఆ సర్వాంగ కవచానికి అక్కడ చెప్పాడు, నీతి అనే మైమరుపు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, సమాధాన సంబంధమైన సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ
వాక్య సంబంధమైన ఖడ్గాలు, వాటన్నింటికి మించి విశ్వాసం అనే ఢాలు పట్టుకోనండి. ఇవన్నీ మీకు సర్వాంగ కవచముగా ఉండాలి. ఇట్లాంటి సర్వాంగ కవచము ధరించిన సంఘమే మెస్సయ్యను ఎదుర్కొంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్లాంటి సంఘమే మెస్సయ్యను ఎదుర్కొంటుందంట. ఇట్లాంటి వారు చీకటిలో నుండి వెలుపలకు పిలువబడిన వారు, దేవుని యొక్క గుణాతిశయములను ఇతరులకు చెప్పేవారు. కడబోర మోగగానే కనురెప్ప పాటులో మహిమ శరీరం వచ్చేస్తుంది వీళ్ళకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికీ నువ్వు ఎట్లా ఉన్నావంటే పడతా లేతూ ఉన్నా. మీకు ఒక ప్రశ్న వస్తా, సమాధానం చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. అమ్మా, నిద్రపోయే వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఒక చెట్టు మీద 70 కొంగలు ఉన్నాయి. ఎన్ని కొంగలు? 70 కొంగలు. వేటగాడు తన దగ్గరున్న తుపాకీతో ఆ చెట్టు మీద ఉన్న కొంగలను కాల్చటం ప్రారంభించాడు. కొంగలను కాల్చడం ప్రారంభిస్తే ఆ తుపాకీ గుళ్ళ దెబ్బకు 15 కొంగలు కింద పడిపోయాయి. ఇంకా మిగిలిన కొంగలు ఎన్ని? అమ్మా జాగ్రత్తగా, 70 కొంగలలో 15 కొంగలు తుపాకీ దెబ్బకు కింద పడిపోతే మిగిలిన కొంగలు ఎన్ని? గట్టిగా చెప్పండి. ఎన్ని పాటలా? 50 కొంగల? 55? ఒక్క కొంగ లేదు అక్కడ, ఒక్క కొంగ లేదు. పడినవి పడగా ఆ మిగిలినవన్నీ ఏమైపోయినాయి? ఎగిరిపోయినాయి. అవి అక్కడ ఇంకా పేల్చడానికి కూర్చుంటాయి అక్కడ. ఏమా, ఒక్క కొంగ లేదు మిగిలి కొన్నని. వాడు వస్తా కొడుకుని ఎంట పెట్టుకొచ్చాడంట. రాయ్ కొంగలను పట్టుకోరా అంటే వాడు వెళ్ళిపోయి చచ్చిపోయిన కొంగలను ఏం చేస్తున్నాడు? బుట్టలో వేసుకుంటున్నాడంట. తండ్రి వచ్చి ప్యాట్ కొట్టాడంట. ఏడాడు ఎందుకు కొట్టావు? రాయ్ ఎగిరిపోయిన కొంగలు మనకు దొరకవు, చచ్చిపోయినవి ఎక్కడికి వెళ్ళవు, పడుతూ లేతున్నాయి చూసావా, ముందేం చేస్తాం? వాటిని పట్టుకో. మీలో ఎంతమంది పడుతూ లేతా ఉన్నారు? ఏమ్మా, ఎంతమంది చచ్చిన స్థితిలో ఉన్నారు? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చచ్చిన స్థితిలో ఉన్నా, మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఇప్పటికీ పాపం మానల, వాక్యం వింటున్నావు, ఏడ్చి ప్రార్థన చేస్తావు. ఆదివారం అయిపోగానే మరలా ఎక్కడికి వెళ్ళిపోతావు? పాపంలోనికి వెళ్ళిపోతావు. మాటలు మారలా, చూపులు మారలా, నడక మారలా, పడక మారలా. వేషధారి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. జాగ్రత్త వేషధారి, జాగ్రత్త. వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉందేమో కానీ వేషధారులకు మాత్రం. మీలో ఎంతమంది భక్తిగా నటిస్తారో దేవుని సేవకుని ముందు, సంఘం ముందు. ఎంత గొప్ప నటన, ఎంత గొప్ప నటన. ఎంతకాలం నీ నటన? ఎంతకాలం నటించగలవు? జాగ్రత్త. మనము జయించవలసింది మన శరీరమనే. బైబిల్ గ్రంథములో జై జీవితాన్ని గురించి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సమయం చాలా. దావీదు లాంటి ఒక్కడు కావాలి ఈ రోజున సంఘానికి. ఇజ్రాయేలీలు అంతమంది ఉన్నా ఎవడి వల్ల ఉపయోగం లేదు. సంఘములో ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటి? కడివిడైననేమి కర్మపాలు, గంగగోవు పాలు గరిటెడైనను చాలు. గాడిది పాలు కొండడు ఉండటం కంటే ఒక్క గరిటెడు ఏ పాలు అంట? ఆవు పాలు. ఆవు పాలు శ్రేష్టం అంటున్నారు గేదె పాలు కంటే. గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి శ్రేష్టం అంటున్నారు. అందుకనే గాడిద పాలు కుండడు ఉండటం కంటే ఆవు పాలు ఒక్క గరిటెడు ఉండడం చాలు. సంఘములో ఎంతమంది ఉన్నామన్నది ప్రాముఖ్యత కాదు. ఎవరు దేవుని కొరకు నిలబడగలరు, ఎవరు దేవుని కొరకు బ్రతకగలరు, ఎవరు దేవుని కొరకు జీవించగలరు, ఎవరు దేవుని పరిచర్లు సహకరించగలరు, ఎవరు దేవుని కొరకు గుప్పెళ్ళు విప్పగలరు, ఎవరు మందిర నిర్మాణంలో సహకరించగలరు. ఇది కదా ఈనాటి ప్రశ్న. అదొక సవాల్. ముందే చెప్పాను నేను, ఇదొక సవాల్ మనకు. మన శక్తికి మించినది, మన జ్ఞానమునకు మించినది, మన బ్రతుకు తెరువులకు మించినది, మనము ఊహించిన దానికంటే, తలంచని దానికంటే అతి శక్తివంతమైన సవాల్ మన ముందుంది. అదే మన మందిర నిర్మాణం. దీనిని అధిరోహించాలి, దానిని దాటాలి, దానిని అందుకోవాలనంటే మన వల్ల కాదు. ఎవరి వల్ల కావాలా మనకు?
దేవుని సహాయము కావాలి. ప్రార్థించేవాళ్ళు ప్రార్థించాలి. గుప్పిళ్ళు విప్పారు, గుప్పిళ్ళు విప్పాలి. సహకరించేవాళ్ళు సహకరించాలి. నెహెమ్యా, శత్రువులు నీ మీదకి వచ్చేస్తున్నారు, ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చేస్తున్నారు, శత్రువులు నీ మీదకి వస్తున్నారు. అందుకనే ఒక చేతితో కత్తి, మరొక చేతితో తాపి, ఒక చేతితో కత్తి, మరొక చేతితో పని ఆయుధాలంట. ఒక చేతితో కత్తి పట్టుకున్నారు, ఒక చేతితో పనికి సంబంధించిన ఆయుధాలు తీసుకుని 52 వారాలలో యెరూషలేము ప్రాకారాలు కట్టించేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కట్టువాడు ఆయనే, కట్టేవాడు ఆయనే. నీ ముందు ఒక సవాలు ఉంది. నీ పిల్లలు నీకు ఒక సవాలుగా కనబడుతున్నారు. నీ అప్పులు నీకు ఒక సవాలుగా కనబడుతున్నాయి. నీ నిరుద్యోగం నీకు ఒక సవాలుగా కనిపిస్తుంది. నీ బలహీనత నీకు ఒక సవాలుగా కనిపిస్తుంది. నీవు దానిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఈరోజు నీకు నాకు సహాయం కావాలి. అది ఎవరి మూలంగా కలుగుతుందంటే, అందుకని దావీదు అన్నాడు, సున్నత లేని ఫిలిష్తీయుడను దేవుడు ఈరోజు మన చేతికి అప్పగించేది దేవుడేనంటండి. దావీదు ఎంత గొప్ప విశ్వాసం. ఈట అవసరం లేదు, కత్తి అవసరంలా, ఏ రాగి కవచాలు అవసరత లేదు. వడిసెల రాయి తీసుకుని దావీదు యుద్ధంలో ఏం చేశాడంటే గెలుపొందాడు. వడిసెల రాయి తీసుకుని దావీదు యుద్ధంలో గెలుపొందాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 44వ కీర్తన 5వ వచనం, 44వ కీర్తన 5వ వచనం. నీ వలన మా విరోధులను అణచివేయుదము, నీ నామము వలననే మా మీదికి లేచే వారిని మేము త్రొక్కివేయుదము. నేను నా బాణమును నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మలను రక్షించువాడవు నీవే. మమ్ములను దేశించే వారిని నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడానా చాలు. బాక్సింగ్ మీలో ఎంతమందికి తెలుసు? బాక్సింగ్ అనేది ఒక ఆట. చేతులకి గ్లౌజెస్ వేసుకుని ప్రత్యర్థులతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఆ బాక్సింగ్లో వాళ్ళు ఆటను ప్రారంభిస్తారు. ఆఖరి వరకు నిలబడిన వాడు గెలిచినట్లు, మధ్యలో పడిపోయిన వాడు ఓడిపోయినట్లు. అట్లాంటి బాక్సింగ్కు ఛాంపియన్గా 36 రౌండ్స్ గెలిచిన
ఒక బలవంతుడిగా నిలబడ్డాడు, మైక్ టైసన్. ఎవరు? మైక్ టైసన్. అతను పేరు చెప్తే ప్రత్యర్థులు భయపడేవారు బాక్సింగ్కు రావడానికి. మైక్ టైసన్తో మేము తలపడలేము, అతని యొక్క ముష్టి ఘాతుకులకు మేము నిలబడలేము, అతని దెబ్బలు తట్టుకోలేము. చాలామంది బరిలోనే ప్రాణాలు విడిచిపెట్టేశారు. కొంతమందికి పళ్ళు ఊడిపోయి, కొంతమందికి ముక్కుకు పక్కకెళ్ళి, కొంతమందికి దవడ పక్కకెళ్ళి ఇప్పటికీ లేవలేని స్థితిలో ఉన్నారు. అట్లాంటి ఆటలను గెలిచిన వాడు మైక్ టైసన్. మొన్న యూట్యూబ్లో కనపడ్డాడు. ఒకప్పుడు బలవంతుడు, కానీ ఇప్పుడు ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. ఎంత బలహీనుడైపోయాడంటే అతడు కూర్చుంటే తనంతట తాను ఏం చేస్తున్నాడు? లేవలేకపోతున్నాడు. తనంతట తాను లేవలేకపోతున్నాడు. ముఖం ఒడిలిపోయింది, ఆ కండలు ఒడిలిపోయాయి, శరీరం ఒడిలిపోయింది, ముసలి రూపు వచ్చేసింది, బలహీనం అయిపోయాడు. కుర్చీలో కూర్చొని అతను తనంతట తాను లేవలేకపోతున్నాడు. ఇటోకిద్దరు పట్టుకుని లేపుతుంటే తనంతట తాను నడవలేకపోతున్నాడు. ఆ మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చేసాయట. ఆహా, ఒకప్పుడు మైక్ టైసన్ నీ బలం ఎంతో గొప్పది, బాక్సింగ్లో ఛాంపియన్. నీ ముందు నిలబడడానికి ప్రతివాడు భయపడేవాడే. నీ బలము ముందు నిలబడడానికి అంత శత్రువులు భయపడిపోయేవారు. ఈరోజు నీ బలం ఏమైపోయింది? మనం పాడుకున్నాం, బలమును నమ్ముకొని భంగపడ్డా. మన బలం ఎంతో కాలం ఉండదని. ఒకప్పుడు యవనస్తులం, ఒకప్పుడు బలవంతులం. ఇప్పుడు ఏమైపోయాం? వయసు పెరుగుతుంది, బలం తగిలిపోతుంది, అన్నీ పోతున్నాయి. కానీ నీలో పాపం మాత్రం అది ఊరు పొమ్మంటున్నా, కాడి రమ్మంటున్నా, నీలో ఉన్న పాపపు వాంఛలు మాత్రం పోవటంలా. తాతా పెళ్లి చేసుకుంటావా? నాకెవరిస్తారయ్యా? వద్దు అన్నాడు. నాకు ఎవరిస్తారు అంటే ఇత్తే చేసుకుందామనే చాలాసార్లు చెప్పా. ఉడకవే ఓ చింతకాయ, నువ్వెంత ఉడికినా నీ పులుపు, చిమరవే ఓ చింతకాయ, ఉడకవే ఉల్లిపాయ, నువ్వెంత ఉడికినా నీ పొగరు. ఉల్లిపాయలో పొగరు పోదు, చింతకాయలో పులుపు పోదు, నీలో పాపం పోదు. అంతే. గొల్యాతును దావీదు జయించడాన్ని బట్టి రాజు కల్లుడై అవకాశం వచ్చింది. రాజ్యములో సగభాగం అతనికి బహుమానంగా వచ్చింది. విలువ కలిగిన వజ్ర వైడూర్యాలు, మాణిక్యము, గోధుమేదము, పుష్పరాగము, రకరకాల బంగార ఆభరణాలు అతనికి బహుమానంగా ఇవ్వబడ్డాయి. మనం 7 సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. జయించిన వానిని దేవుని సంఘములో ఒక స్తంభముగా నిలిపేదను. జయించిన వానిని ఇంకా ఏమంటాడు? 7 సంఘాల ఒక మాటేనుంది, మరుగయ్యున్న మన్నానిస్తాను, జయించిన వానికి తెల్లని వస్త్రమునిస్తాను, జయించిన వానికి చెక్కబడిన ఒక తెల్లని రాతినిత్తును. జై జీవితము కలిగి జీవిస్తే అన్ని బహుమానాలే. ఓడిపోయావో నీ దగ్గరికి ఎవరు రారు, ఎవరు నిన్ను పలకరించరు, ఎవరు నిన్ను పరామర్శించరు. ఓడిపోయిన తర్వాత గొల్యాతు చంపబడటం తప్ప గొల్యాతు బ్రతికే అవకాశం లేదు. నువ్వు ఏ పాపం చేతులు ఓడిపోతున్నావో ఆ పాపం చేతులు నువ్వు చనిపోతున్నావు. జాగ్రత్త. సంసోను వ్యభిచారపు చేతులు ఓడిపోయాడు. వ్యభిచారము చేతను అతను ఏం చేశాడు? చంపబడ్డాడు. సంసోను వ్యభిచారి అయిపోయాడు. తన బలాన్ని నమ్ముకున్నాడు, అందాన్ని నమ్ముకున్నాడు, శరీర దారుఢ్యాన్ని నమ్ముకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అన్య స్త్రీలతో అతడు సాంగత్యం పెట్టుకున్నాడు. ఆ వ్యభిచారపు కాంక్ష సొలొమోను చచ్చిపోయేటట్లుగా, సంసోను చచ్చిపోయేటట్లుగా చేశాడు. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు అదే నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు అదే నిన్ను చంపేస్తా. మొన్న ఒక దుర్మార్గుడు భార్యని చంపేశాడు. ఎంత భయానకం అంటే అది వినడానికి భయంగా ఉంది, చదవడానికి భయంగా ఉంది, చూడడానికి భయంగా ఉంది. అంత భయంకరంగా. ఆడసలు మనిషో రాక్షసుడో కూడా అర్థం కావడంలా. భార్యని చంపటం మాత్రమే కాదు, ముక్కలుగా కోసేసి ఆ ఎముకలు కుక్కర్లో ఉడికించాడంటున్నాడు. ఆ మాంసాన్ని వేడి నీళ్ళలో ఉడికించాడంట. అవన్నీ ఆవిరైపోయిన తర్వాత దొరక్కోకుండా చెరులో విసిరేసాడంట. పోలీసులకి నరకం కనపడింది వాడిని పట్టుకోవడానికి. మొత్తం మీద ఆ డిగ్రీ ఈ డిగ్రీ అన్నీ ఉపయోగిస్తే అప్పుడు చెప్పాడు తానే చంపేస్తానని. ఆధారాలు ఒకటి దొరకల పోలీసులకి. అంత చక్కగా మేనేజ్ చేసేడాడు. మళ్ళీ ఒక మిలిటరీలో చేసేడాడు. నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అదే నిన్ను ఏం చేస్తుంది?
చంపేస్తుంది. అందుకంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి. లోకములో ఉన్నదంతయు శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం. శరీర ఆశ. ఈ శరీరానికి ఎన్ని ఆశలో. శరీరం కావలసిన ప్రతీది నువ్వు చేస్తే శరీరమే నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో, నోటిని కంట్రోల్లో పెట్టుకో. అబద్ధం ఆడకుండా. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధం, కొంతమంది మోహపు చూపులు, కొంతమంది అబద్ధపు మాటలు, కొంతమంది శరీర ఆశలు, నేత్రాశ. కంటితో నయనానందం అంటారు దాన్ని. ఏంటంట? నయనానందం. కంటితోటి చూసి అన్నీ ఆలోచించేసుకుంటారు వాళ్ళు, అన్నీ సంతోషించేస్తారు వాళ్ళు. నయనానందం. మూడవది జీవపు డంబం. లేనిపోయిన గొప్పలు. కాకి జున్నుముక్క తీసుకుని చెట్టు మీద ఉందంట, నక్క కింద ఉంది. కాకి నోట్లో ఉన్న జున్ను ముక్క దీనికి కావాలి. ఇప్పుడు కాకిని ఏం చేయాలి? నక్క పొగడాలి. కాకి బావా నువ్వెంత చక్కగా పాడతావు, నీ స్వరం ఎంత కోకిల, నువ్వెంత గానమాధుర్యం, నీ ఒక ఘంటసాలవు, ఒక బాలసుబ్రహ్మణ్యాన్ని నువ్వు అని ఈ నక్క పొగుడుతుంటే ఈ పొగుడింపుకులుగా అది పొగిడిపోయి నోట్లో జున్ను ముక్క ఉందన్న సంగతి మర్చిపోయి కావ్ అందంట. ఆ జున్ను ముక్క ఏమైంది? కింద పడింది. ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తున్న నక్క ఆ జున్ను ముక్క పడగానే అది నోట కరుచుకుని ఏమైపోయింది? కొంతమంది పొగడతలకు పడిపోతారు. జాగ్రత్త. నువ్వు ఐశ్వర్యలాగున్నావు, ఐశ్వర్య నువ్వు సల్మాన్ ఖాన్లా ఉన్నావు, నువ్వు సల్మాన్ ఖాన్వా? ఆడ తొడంత లేదు నీ శరీరం అంతా. సల్మాన్ ఖాన్ ఎంత స్టాండర్డ్గా ఉంటాడు. ఐశ్వర్య 94వ సంవత్సరంలో ప్రపంచ సుందరికి ఎన్నిక చేయబడింది. అందాల పోటీలు 80 దేశాల్లో. నువ్వు పగడు చూస్తే రాత్రిపూట కల్లోకి వస్తావు. నిన్ను చూసాడు ఐశ్వర్యరా అంటే నువ్వు పొగిడిపోతావు. పొంగిపోయి ఆడెక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఆడేం చేయమంటే అది చేయటం. ఆ తర్వాత నీ పని పాయే. ఆడికి ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. జాగ్రత్త. యవనస్తులైన పిల్లలారా, ఈరోజు యవనస్తులైన బిడ్డలనే వాడు పట్టుకుంటున్నాడు, ఆడపిల్లలు మగపిల్లల్ని. జాగ్రత్త. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా. కాలు జారి పోవునేమో అదరి బెదరి, కాలు జారి పోవునేమో విరోధి సాతాను నీతో యుద్ధము చేసాగెను. నీ విరోధి సాతాను లోకములో అపవాది చేరి ఏమి చేయును. ఊరి వెలుపల అడవులకు నిన్ను తరిమి వేయును. నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే. నీ విశ్వాసము చాలు. విశ్వాసములో నువ్వు నిలకడగా ఉండగలిగితే విజయము నీదే. నువ్వు అడవిలో ఉన్న అడవి ఆనందమే, గృహములో ఉన్న గృహము ఆనందమే. జాగ్రత్త. ఎవడికేసే గాలం వాడికి వేస్తున్నాడు. పిల్లలు చూడలేదని ఒక ఆయన అనాథాశ్రమంలో జాయిన్ అయ్యాడు. అదే అనాథాశ్రమంలో పిల్లలు చూడలేదని ఒక ఆమె జాయిన్ అయింది. ఆయనకి 75 సంవత్సరాలు, ఈమెకి 70 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఎక్కడ? అనాథాశ్రమంలోనండి. అనాథాశ్రమంలో ప్రేమలో పడి ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు ఉండలేరంట. ముసలి ప్రేమ ఇది.
ఏ ప్రేమ? యవనస్తుల ప్రేమ కాదు, ముసలి ప్రేమ. ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు ఉండలేకపోతున్నారు, ఒకరితో మాట్లాడకుండా ఒకళ్ళు ఉండిపోతున్నారు. ఆఖరికి వాళ్ళు వచ్చి నిర్ణయం ఏంటో తెలుసా? అనాథాశ్రమంలో ఉన్న ఆర్గనైజర్స్, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు, మొన్న వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. యూట్యూబ్లో వచ్చింది, అబద్ధం కాదు. మొన్న పెళ్లి చేశారు వాళ్ళిద్దరికి. అప్పుడు ఆ సుమా టీవీ అనే యాంకర్ వెళ్ళి అడిగింది, ఈ వయసులో మీకు పెళ్ళి అవసరమా? ఎందుకు మీరు పెళ్లి చేసుకున్నారు అని అంటే, వాళ్ళు అంటారు, మేము శరీర కోరికలకు కాదు, ఒకరి ఆదరణ కొరకు ఒకరు పెళ్లి చేసుకుందాం. ఒకరి ఆదరణ కొరకు అంటే ఒకరు, అరే పిల్లలు చూడలేదనే కదా అనాథాశ్రమంలో జాయిన్ అయ్యావు, పిల్లలు చూడలేదనే కదా నువ్వు కూడా అనాథాశ్రమంలో జాయిన్ అయ్యావు. అనాథాశ్రమంలో మీకు ప్రేమ సిగిర్చిందా? ప్రేమ మొలిచిందా? వాళ్ళకంట ప్రేమ మొలకెత్తిందంట అక్కడ అనాథాశ్రమంలో. ముసలోళ్ళు కదా వాళ్ళు చిన్నచూపు చూడకూడదండి. వాళ్ళకుండే కోరికలు వాళ్ళకున్నాయి, ముసలోళ్ళకు ఉండే కోరికలు ముసలోళ్ళకి, స్త్రీలకు ఉండే కోరికలు స్త్రీలకు, పురుషులకు ఉండే కోరికలు. సాతాను ఎంత తెలియగలనాడంటే, నీ భర్త కంటే పరాయి దాని భర్త అందంగా కనపడతాడని, నీ భార్య కంటే పరాడి వారి భార్య అందంగా కనిపిస్తుంది. ఈ భర్తను విడిచిపెట్టేస్తావు, ఈ భార్యను విడిచిపెడతావు, ఆమెతో అతనితో నీవు ఏమండి కామ విలాసాలు, కామ కలాపాలు, కామ కోరికలు. జాగ్రత్త. సాతానునికి వెరవేసి నీ శరీరములో నువ్వు ఓడిపోయేటట్లుగా చేస్తుంది. పరపురుషుని, పరస్త్రీని తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుంది. యవనస్తులైన వారిని తీసుకొచ్చి యవనస్తుల ముందు నిలబెడుతుంది. పురుషులను తీసుకొచ్చి స్త్రీల ముందు, స్త్రీలను తీసుకొచ్చి పురుషుల ముందు నిలబెడుతుంది. జాగ్రత్త. ఓడిపోతున్నావు. నువ్వు గెలవలసింది ఎవరితోనో కాదు, నీ శరీరం మీద నీవే గెలవాలి. నువ్వు గెలిస్తే దేవుని మందిరములు ఒక స్తంభముగా ఉంటావు. తెల్లని వస్త్రములను దేవుడు బహుమానంగా ఇస్తాడు. జీవగ్రంథములో నీ పేరు రాస్తాడు. చెక్కబడిన ఒక తెల్లని రాత్రి నీకు ఇస్తాడు. తన మందిరములో జీవము కలిగిన ఒక స్తంభముగా ప్రభు నిన్ను చేస్తాడు. ఆహా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. జాగ్రత్త సుమా. దేనికి ఓడిపోతున్నావు తల్లి? నీ శరీర విషయంలో దేనిలో ఓడిపోతున్నావు? నిన్ను నువ్వు గెలిపించుకోవడానికి ఉపవాసం ఉండు, జాగరణ చేయి, ప్రార్థనలు చేయి, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని పఠించు. మరొక మాట చదువుకుందాం, ముగింపులోనికి వచ్చేస్తాను. 4వ కీర్తన 3వ వచనం. 4వ కీర్తన 3వ వచనం. చదవమ్మా. దేవునికి మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. అక్కడ గమనించండి, భయము నుండి పాపము చేయకుడి. మీ పడకల మీద ఉండగానే మీ హృదయములలో మీరేం చేస్తారు? దేవుని వాక్యమును ధ్యానించండి. చాలు, ఓరుకుండుడి. చాలు చాలు. భయము నుండి ఏం చేయకూడదంట? ఈ రోజున ఎవరికి భయం లేదు. తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు. అదేమంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు పిల్లలు ఈరోజు. నిన్న ఒక విషాదకరణ సంఘటన ఏంటో తెలుసా? ఆ నాగాయలంక సమీపంలో తండ్రి లేవలేక నడవలేని స్థితిలో ఉన్నాడని అర్ధరాత్రి తీసుకెళ్ళి కాళ్ళలోకి ఇసిరేసి వచ్చాడండి. ఆడు చచ్చిపోయాడు తండ్రి. వాళ్ళు ఎవరో బహిర్భూమికి వెళ్తే ఆ బోధులో తేలి ఆడుతున్నాడంట. ఎవరని చూస్తే పలానా ఆయన, ఈయన పలానా వాడు కొడుకు. ఆడి దగ్గరకు వస్తే ఆడేం మాట్లాడలేదంట. ఆ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇతను తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నడవలేడని తండ్రి, లేవలేడని తీసుకెళ్లి పంట కాలువలు ఇసిరేసి వస్తావు దుర్మార్గుడా. నీ కొరకు ఎన్ని త్యాగాలు చేశాడు నీ తండ్రి. నీ కొరకు ఎన్ని రాత్రులు నీ తల్లి నిద్ర లేకుండా గడిపింది. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పోషించి చదివించి వివాహం చేసి ఈ రోజున ఒక స్థితిలోకి మీరు వచ్చి మీకు పిల్లలు పుడితే ఈ రోజున తండ్రిని అంత దుర్మార్గంగా చూస్తారా? జాగ్రత్త, జాగ్రత్త. తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులను గౌరవించండి. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు ఏమవ్వాలంట? మీరు అర్ధంతరంగా చావకుండా ఉండాలంటే మీ తల్లిని, మీ తండ్రిని మీరేం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించకపోతే అకాల మరణాలు వస్తాయంట. ఆ కాకులు వచ్చి, లోయ కాకులు వచ్చి కళ్ళు పీక్కి వెళ్ళిపోతాయంట. శాపగ్రస్తులు అవుతారంట, దేశదిమ్మరులు అవుతారంట. ఎన్ని శాపాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేస్తావు? సన్మానింపుము, సన్మానింపుము. సంగమా జాగ్రత్త. రాకడ దినాలలో ఉన్నావు. సాతాను నీ ముందు రకరకాల గాలాలు వేస్తున్నాడు.
దేవుని మందిరానికి దూరం చేస్తున్నాడు, ప్రార్థనకు దూరం చేస్తున్నాడు, వాక్యానికి దూరం చేస్తున్నాడు, బాప్తిసానికి దూరం చేస్తున్నాడు, ఆరాధనకు దూరం చేస్తున్నాడు. అన్నింటికి దూరం చేసి ఆఖరికి నిన్ను వాడు తనకు దగ్గరగా చేసుకుంటున్నాడు. తనకు మళ్ళీ ఏం చేస్తున్నాడు? దగ్గరగా చేసుకుంటున్నాడు. లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. 10-19 చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, చూడండి, శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారమును అనుగ్రహించుచున్నాను. ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందున్న, ఎక్కడంట? పరలోకములో వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. అది దేవుడు మీకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడండి. ఆయన మనకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. సంసోను ఆకారుగా చేశాడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు, నాతో నీవు చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటను, చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో కానలేదు నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకనీయ, కానరాదు నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకనీయ, ఒక్క మాట చాలు, కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీరే నీదు ఆత్మ, వీరే నీదు రథము, గ్రుడ్డి వాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను, తప్పిపోయినాను చచ్చియున్న. చాలు చాలు. సంసోను బలహీనుడైనప్పుడు దేవుని సహాయం కొరకు ఎట్లా ఎదురు చూచాడో, నువ్వు దేనిని జయించలేకపోతున్నావో ఆ జై జీవితం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా శరీరం మీద నాకు విజయాన్ని ఇవ్వండి, నా చూపుల మీద నాకు విజయాన్ని దాయిచ్చి, నా తలంపుల మీద నాకు విజయాన్ని దాయిచ్చి, నా నడకలో, నా పడకలో, నా సర్వ ప్రవర్తనలో, అందుకంటాడు సామెతలో, నా సర్వ ప్రవర్తన యందు నీ అధికారమునకు నేను ఒప్పుకొనుచున్నాను. ఆహా, అది కదా కావాల్సింది. నీ సర్వ ప్రవర్తనకు దేవుని అధికారమునకు లోబడి బ్రతుకు. అప్పుడు నీకు జయ జీవితం, అప్పుడు నీ ఒక స్తంభం, అప్పుడు నీ ఒక తెల్లని రాతివి, అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు, అప్పుడు జీవగ్రంథములో నీ పేరు, నీకు తెల్లని వస్త్రములు, దేవుని సంఘములో నీవు జీవము కలిగిన సంఘముగా ఉండిపోతావు. ఈ రోజున దేవుడు నీకు జయ జీవితమునిచ్చి తన రాజ్యములో నిన్ను ఒక స్తంభముగా, ఒక యోగ్యమైన పాత్రగా తన సన్నిధిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దావీదు మీద విజయం, గొల్యాతు మీద విజయం
దావీదు పేరు ప్రతిష్టలు మోగిపోయాయి. ఇప్పుడు అంటున్నాడు, సౌలు వేల కొలదిగాను, దావీదు ఎక్కడ చూసినవే మాటలు అంటాను. సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను ఆ శత్రువులను ఏం చేశారంట? జయించిరి, లేక హతమార్చిరి. బా, దావీదు పేరు మారు మూల వరకు మ్రాగుపోయింది, రాజ్య నలుమూలలా మారు మ్రోగిపోయింది. ఆ దావీదు జయము దావీదును రాజుగా చేసేసింది. ప్రైజ్ ది లార్డ్. 12 గోత్రముల మీద దావీదు ఏమైపోయాడు? దేవుని రాజ్యములో నీవు నేను రాజులం రాణులం. తెలుసా? ఆ దేవుని రాజ్యములో నీవు నేను రాజులం. బొల్లెద్దు జాను గారు, యేసురత్నయ్య గారు, వీళ్ళందరూ కొంతమంది సమకాలీకులు ఉన్నారు. యేసురత్నయ్య గారు, బొల్లెద్దు జాను గారు కలిసి చాలా సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశారు. ఒకరోజు బొల్లెద్దు జాను గారు ప్రసంగం చేస్తూ, నా దేవుని రాజ్యములో నేను ఎట్లా ఉంటానో తెలుసా? ఆయన పంచిగట్టును లాల్చి వేసుకుని పైన కండవ వేసుకునేవాడట. ఇక్కడ ఆ టేబుల్ ఒకటి ఉంటే ఆ టేబుల్ మీద ఎక్కువ కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఆ కండువ కిరీటంగా చుట్టేసుకుని నా దేవుని రాజ్యములో నేను ధీమాగా కూర్చుంటానని చెప్పి ప్రసంగంలో చెప్పాడంట బొల్లెద్దు జానయ్య గారు. పట్టుకోతి అక్షరం ముక్కలేదు. యేసురత్నయ్య గారు ఒక క్రొత్త పేరు సంపాదించుకున్నారు. క్రొత్త తెల్లటి రాతిని ఆయన దర్శనములో దైవజనులు చూచారు. ఎక్కడికి వెళ్తావు? నరకానిక? ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి బాప్తీసం పొంది ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకు నమ్మకంగా ఉండి ఒక పాపములో పడిపోయి ఓడిపోయి నరకానికి వెళ్ళిపోతావా? నువ్వు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, అగ్నిలో కాలిపోవటం దేవుని చిత్తం కాదు. ఆయనతో పాటు యుగ యుగాలు ఆ మహోన్నతమైన శ్రేష్టమైన రాజ్యములో ఆయనతో పాటు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యతను జీవితమును దేవుడు మనకు అనుగ్రహించి నడిపింపచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. గొల్యాతు మీద దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. దావీదు అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయులను దేవుడు ఈరోజు నా చేతికి అప్పగించబోతున్నాడు. జీవము కలిగిన దేవుని చేతిలో ఈరోజు నువ్వు బందీ కాబోతున్నావు. నేను హతమార్చబోతున్నాను. నీ శరీరమును కాకులకు గద్దలకు ఆహారముగా విసిరివేస్తాను. ఆహా, ఎంత గొప్ప వీరుడు సూర్యుడు దావీదు లాంటి ఒక్కరు సంఘములో ఉండాలి. దావీదు లాంటి వారు ఒక్కరు ఒక్కొక్క కుటుంబంలో ఉండాలి. దావీదు లాంటి వారు ఒక్కరు మన గ్రామంలో ఉండాలి. అది ఆ గ్రామానికి గొప్ప ఘనత, ఆ సంఘానికి గొప్ప ఘనత, ఆ కుటుంబానికి గొప్ప ఘనత. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయగలవా? ప్రభువా, నన్ను ఒక దావీదులా చేయి నాయన. ఓడిపోయిన సంసోనులా చేయొద్దు. పాపములో పడిపోయిన వ్యక్తిలా నన్ను ఉంచవద్దు నాయన. దావీదులా నన్ను చేయి నాయన. నీ పక్షమున నిలబడి శత్రువుతో పోరాడడానికి, శత్రువుతో యుద్ధము చేయడానికి సర్వాంగ కవచమును నాకు దాయిచే. నీతి అనే మైమరుపును దాయిచే, సత్యం అనే దట్టిని దాయిచే, సమాధాన సంబంధమైన సిద్ధ మనసు అనే దోడును దాయిచే, విశ్వాసం అనే ఢాలును దాయిచే, సర్వాంగ కవచమును దాయిచే నాయన. చెప్పు ప్రభుతో, నేను పలానా మాటలో ఓడిపోతున్నానయ్యా, పలానా క్రియలలో నేను ఓడిపోయాను, పడిపోయానయ్యా. నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించు నాయన. ప్రభువా, నీ పాత్రగా నన్ను వాడుకో నాయన, ఘనమైన పాత్రగా నన్ను వాడుకో. నన్ను బట్టి నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు రక్షించబడగలిగినట్లుగా నన్ను వాడుకో నాయన. నన్ను లేవనెత్తయ్యా. చల్లారిపోయానయ్యా. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదయ్యా. ఓడిపోయానయ్యా, పడిపోయాను ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరును లోకమును జయించండి. దేవుడు తన సహాయమును తన బలమును నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం చదువుకున్నట్లు కీర్తనలో, నా బలమును మీకు అనుగ్రహించుచున్నాను, మీకు జయ జీవితమునిస్తున్నాను. ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడు అయిన ప్రభువు, ప్రేమ కలిగిన తండ్రి, విజయపు కొండ శిఖరం మీద మమ్మలను కూర్చోబెట్టినందుకు నీ కొందనాలు. లోయలో ఉన్నామయ్యా, పాపములో ఉన్నాం ప్రభువా, పడిపోయామయ్యా, అపవిత్రమైపోయాం, జారిపోయాం. మా చూపుల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనలో, మా నడకలో, మా పడకలో
దేనిలోనూ మాకు పరిశుద్ధత లేదు నాయన. అన్నింటిలో ఓడిపోయాం. కొన్నిసార్లు ఆరాధనకు దూరం అయిపోతున్నాం, మందిరానికి దూరం అయిపోతున్నాం. ప్రభువా, సాతాను మా మీద గెలిచి వాడు విజయోత్సవం చేస్తున్నాడు నాయన. నీ పిల్లలుగా మేము ఓడిపోవటం మీ చిత్తము కాదు. మమ్మల్ని లేవనెత్తండి, మమ్మలను కడగండి, మమ్మలను శుద్ధీకరించండి, మమ్మలను పవిత్రపరచండి. మాటలలో, చూపులలో, ఆశలలో, తలంపుల్లో, ఊహల్లో, క్రియల్లో, నడకలో, పడకలో అన్నింటిలో మమ్మలను శుద్ధీకరించి జయ జీవితమును మాకు దాయిచి, జయ జీవితమును దాయిచి, జయించేవానికి తెల్లని వస్త్రమునిస్తాను, జయించేవానిని ఒక తెల్ల రాతినిస్తును, జయించేవానిని క్రొత్త పేరుండును, జయించేవారు జీవగ్రంథములో వారి పేర్లు వ్రాయబడును. ఇవన్నీ మీరు మా కొరకు వ్రాసి ఉంచినందుకు స్తోత్రాలు. అట్లాంటి జయ జీవితమును మాకు దాయిచి, నీ పిల్లలముగా నీలో ముందుకు సాగే ధన్యతను మాకు దాయిచి, యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరం లేచి నడిపినట్లయితే ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్న సమయంలో క్వైర్ వారందరూ త్వరపడి వచ్చినట్లయితే కానుకలు స్వీకరించబడతాయి. ప్రియ సంగమా, దీన్ని గమనించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందరం లేచి నడిపినట్లయితే కానుకలు స్వీకరించబడతాయండి. ప్రియ సంగమా, దీన్ని గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపాతిశయమునే అనునిత్యము, నీ కృపాతిశయమునే అనునిత్యమునే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపాతిశయమునే అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతనునే ప్రచురింతును. అందరం చప్పట్లు కొడదాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృప అనే వచనం ద్వారా దేవుని స్తుతిద్దామండి. అందరం ఏకీపిద్దాం.
బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఏ మంచితనము లేకున్నదో కొనసాగించినది నీ కృప. ఏ మంచితనము లేకున్నదో కొనసాగించినది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండగా సాక్షిగా ప్రచురించక, మౌనిగా ఎటులుండగా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము. నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు బల్లారాధన ఉంది. ప్రార్థన అయిన అనంతరం తిరిగి మనం బల్లను సమీపించబోతున్నాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి బల్లను సమీపించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన ఆరాధన అంతటి కొరకై నీ పాదాలకు స్తోత్రాలు. గొల్యాతును దావీదు చేతికి అప్పగించిన దేవుడవు నీవే. గొల్యాతు మీద దావీదుకి విజయాన్ని ఇచ్చిన దేవుడవు నీవే. యుద్ధము మీది అని దావీదు చెప్పినట్లుగా మా శత్రువు మీద విజయాన్ని అనుగ్రహించే దేవుడవు నీవే ప్రభువా. మా శరీరమే మా శత్రువు, మా మాటలే మా శత్రువు, మా చూపులే మా శత్రువు, మా నడక మా పడక మా శత్రువు నాయ. శరీర కోరికలకు లోబడి చాలాసార్లు మేము ఓడిపోతున్నాం. ఎవరెవరితోనూ మేము పోరాడవలసిన అవసరత లేదు నాయ. మా శరీరం మీద మాకు విజయాన్ని దాయిచి, మా మాటల మీద మాకు విజయాన్ని ఇవ్వండి, మా చూపుల మీద మాకు విజయాన్ని ఇవ్వండి, మా నడకలో మా పడకలో మాకు విజయాన్ని దాయిచేయి. మా శరీరమంతటిని స్వాధీనపరచుకోగలిగిన విజయమును మీరు మాకు దాయిచి, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండానట్లు నా శరీరము నేను నలగొట్టుకొనుచున్నానని పౌలు గారు చెప్పినట్లు ఉపవాసముతో, ప్రార్థనలతో, జాగరణలతో మా శరీరమును మేము నలగొట్టుకొని ప్రభువా నీ పిల్లలముగా, నీ దాసునిగా, నీ సంఘముగా నీలో ముందుకు సాగే ధన్యతను దాయిచి, జయించేవాణిని పరదైసులో ఉంచుతానన్నావు, జయించేవాణిని జీవగ్రంథములో పేరు రాస్తానన్నావు, జయించేవాణిని సంఘములో ఒక స్తంభముగా ఉంచుతానన్నావు, జయించేవానికి తెల్లని వస్త్రములు ఇస్తానన్నావు, జయించేవానికి తెల్ల రాతని ఇస్తానన్నావు, జయించేవానికి క్రొత్త పేరు పెడతానన్నావు. ఇవన్నీ మీ మాకు దాచి ఉంచిన గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటన్నిటిని స్వతంత్రించుకోగలిగిన జీవితమును మాకు దాయిచి, ఇంకెవరు బలహీనంగా అనారోగ్యంగా ఉన్నారు, ఆత్మీయ స్థితిలో ఎవరు పడుతూ లేస్తూ ఉన్నారో
అట్టి బిడ్డలను జ్ఞాపకమును చేసుకొని జిగటి కలిగిన దొంగ ఊపి నుండి నాశనకరమైన గుంట నుండి పైకి లేవనెత్తి బిడ్డల అడుగులను బండ మీద స్థిరపరచు నాయన. నీ కొరకు జీవించే బిడ్డలుగా చేయి. చదువుకునే బిడ్డలు, వివాహం కావలసిన బిడ్డలు, వ్యాపారం చేసేవారు, కష్టపడి పని చేసేవారు, వ్యవసాయం చేసేవారు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, గృహాలు కట్టుకుంటున్నవారు, అప్పుల్లో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, నిరుద్యోగంగా ఉన్నవారు, ప్రభువా రోగములతో బాధపడుతున్నవారు, ప్రతి వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. మీరే ముట్టండి నాయన, స్వస్థపరచండి, లేవనెత్తండి, సహాయమును దయచేయి, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయి. ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె, ఒక షడ్రకు వలె, ఒక మేషకు వలె, ఒక అబేద్నెగోలు వలె నీ మహిమార్థమైన జీవితముల బిడ్డలకు దాయిచి, దావీదు లాంటి గొప్ప విజయాన్ని మాకు దాయిచి, ఏ పాపములో పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా నీ కృపగలిగిన హస్తముల చోటున మమ్మల్ని భద్రపరుచున్నాయని నీ సన్నిధిలో ముందుకు సాగే ధన్యతను దాయిచి మా గ్రామం అంతటిని దర్శించండి. ప్రతి కుటుంబాన్ని రక్షించున్నాయని మందిర నిర్మాణంలో సహాయమును దాయిచి, ఇప్పటికే కొంతమంది బిడ్డలు ప్రేరేపించబడి ఈ మందిర నిర్మాణంలో సహకారులుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇంకెంతోమంది సహకరించవలసి ఉంది. ఈ పని నీది నాయన, మందిరము నీది, మేము నీ పనివారు, నీ సంఘ బిడ్డలం, నీ బిడ్డలం. నీ ఘనమైన కార్యాన్ని మీరు జరిగించు. మంగళవారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగే మహాసభలు దీవెనికరంగా, ఆశీర్వాదకరంగా చేయాలి. మంచి వాతావరణాన్ని దాయిచి, దాసుని హస్తాలు బలపరిచి, అవసరతలన్నిటినీ తీర్చండి. రాష్ట్ర నలుమూల నుండి వచ్చే వేల మంది ప్రజలకు క్షేమకరమైన ప్రయాణాలు దాయిచి, ఆ దినాలన్నిటినీ కాపుదలనివ్వండి. ప్రభువా, మంచిగా బాప్తిసాల కార్యక్రమాలు జరిగించు. పేపర్లో ప్రకటించిన మీ దాసులైన వారిని బలపరిచి వాడుకు. మహిమార్థంగా ఈ సంవత్సరం జరిగించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని రక్షించు. యెరూషలేమునకు క్షేమము, నెమ్మది, సమాధానమును దాయిచి, మా ప్రార్థనలు కోరేవారు అవసరతలు తీర్చు. మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక ఆదివారం ఆరాధనలు చేరి నేను స్తుతించే ధన్యతను దాచి, ఈవినింగ్ సండే స్కూల్, సాయంకాలం ప్రభువా కాలనీ సర్వీసు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయి. యేసు నామములో ఈ మనములు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము, సహవాసము చేరిన సంఘమంతటికి, గ్రామమునకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు జరిగే మహాసభలకు, పరిచర్యలన్నింటికి దేవుడు తోడుగా ఉండి నడిపింపచేయునుగాక. అందరికీ వందనాలండి.